ఈ ప్రపంచంలో ఎప్పుడైతే పాపం పెరుగుతుందో అప్పుడు ఈశ్వరుడు అవతారం ఎత్తుతాడు. లేదా ఎవరైతే ఒక వ్యక్తి పాపంతో గొడవ పడతారో అందరూ అతన్ని ఈశ్వరుడిగా నమ్ముతారు. ఇక్కడ విషయం సాహసం, ఇక్కడ విషయం గొడవ పట్టం. ఆ సమయం ఉత్తమమైన శిక్షకుడు. అలాగే తనతోని తానే ఆడుకుంటూ ఉత్తమ ఆటగాడవుతాడు. తనకి తానే పరీక్ష పెట్టుకుంటాడు. ఒకవేళ మీరు ముందు నుండే ఉత్తముడైతే అప్పుడు మీరు మీతోనే ఆడుతూ ఉత్తమ ఆటగాడిలా మారిపోతారు. ఎప్పుడైతే సమయం మిమ్మల్ని పరీక్షిస్తుందో అప్పుడు మీరు నిరాశపడాల్సిన అవసరం లేదు. భయపడకుండా సాహసంతో పాటు ముందుకు వెళ్ళి చూడు. అలాగే ఇంకా ముందుకు వెళ్ళు. పరిస్థితి యొక్క ప్రతి పరీక్షని ఎదుర్కో. ఈ పరీక్ష మీకు భవిష్యత్తులో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందంటే మీరు దానికి కృతజ్ఞతగా ఉంటారు. విధి మీకు ఈరోజు పరీక్షను ఎదుర్కొనే అవకాశాన్ని ఇస్తుంది. రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ.